2009 సెప్టెంబర్ 1 రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్లో భారీ వర్షపాతం నమోదైంది. అన్ని జిల్లాల కలెక్టర్లతో మాట్లాడిన వైఎస్ అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ప్రధాని మన్మోహన్ వైఎస్కు ఫోన్ చేసి రాష్ట్రంలో పరిస్థితులపై ఆరా తీశారు. చినుకు పడితే పులకరించే మనిషి వైఎస్. నేలను బంగారం చేసి రైతుకి సిరులు కురిపించి జలాశయాలను కళకళలాడించే వర్షం అంటే ఆయనకు అంత ఇష్టం. 2004 వరకు వరుసగా 7 సంవత్సరాలు కరువుతో అల్లాడిన రాష్ట్రంలో వైఎస్ ముఖ్యమంత్రి అయ్యాక కరువుకే కరువొచ్చేలా వర్షాలు కురిశాయి. నేలకు పచ్చని రంగు వేశాయి. అసెంబ్లీ సమావేశాల చివరి రోజు వాద ప్రతివాదనలతో అంతా గందరగోళంగా ఉంది. వైఎస్ రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జరుగుతున్న తొలి సమావేశాల చివరి రోజు అది. ప్రజలు తమకు పాస్ మార్కులే వేశారని వైఎస్ నిండు సభలో చెప్పిన రోజది. తృప్తిపట్టలేదు. మేము తప్పనిసరిగా డిస్టింక్షన్ రావాల్సిన అవసరం ఉంది. ఆ డిస్టింక్షన్ తీసుకురావడానికి ఏ మేరకు మీరు కృషి చేయగలుగుతారు? డెలివరీ మెకానిజమ్స్ ఎంతో కొంత చేయవలసినంత బాగా చేసి ఉంటే ఫలితం మరింత బాగా వచ్చి ఉండేదనేది నేను ఖచ్చితంగా. సభలో ప్రతిపక్షాలు సంధించిన ప్రశ్నలకు చిరునవ్వుతోనే స్పందించారు వైఎస్. పథకాల కోసం ఖర్చు పెట్టే చివరి రూపాయి కూడా లబ్ధిదారులకే చేరాలని చెప్పిన వైఎస్ పథకాల అమలు తీరు పరిశీలించడానికి, ప్రజల బాగోగులు తెలుసుకోవడానికి రచ్చబండ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నానని చెప్పిన రోజని. ఈ రచ్చబండ సమావేశాలకు సంబంధించి నేను ఒక్కొక్క రోజు వచ్చినప్పుడల్లా నెలకు 3 రోజులు 4 రోజులు అట్లా వద్దాం అనుకుంటున్నాను. మొదటి నెలలో అయితే 4 రోజులు వద్దాం అనుకుంటున్నాను సెప్టెంబర్లో. ఒక్కొక్క రోజు కనీసం 3 జిల్లాలు కవర్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఆ 3 జిల్లాల్లో ఒక గ్రామమే ఉంటుంది. ఆ గ్రామంలో ఈ చెక్ లిస్ట్ ప్రకారం డ్రౌట్కు సంబంధించిన లేకపోతే రెగ్యులర్ డెలివరీ సిస్టమ్స్ అంటే హౌసింగ్, పెన్షన్స్, ఇటువంటి వాటికి సంబంధించిన చెక్ లిస్ట్ ప్రకారం అన్ని వెరిఫై చేస్తాను. నో పబ్లిక్ మీటింగ్స్ ఇన్ దిస్ రచ్చబండ మీటింగుల్లో. చుట్టుపక్కల గ్రామాల నుంచి వాళ్ళు వీళ్ళు రావాల్సిన పనేం లేదు. అసెంబ్లీ సమావేశాల చివరి రోజే ఆదర్శ రైతులతో సమీక్ష జరిపారు వైఎస్. వాతావరణ పరిస్థితుల ఆధారంగా పంటలకు బీమా సౌకర్యం కల్పించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఒక్క రైతు కూడా ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు తలెత్తకూడదని చెప్పారు. మరోపక్క రచ్చబండకు ఏర్పాట్లు మొదలయ్యాయి. అది అసెంబ్లీ సమావేశాల చివరి రోజు. కానీ అసెంబ్లీలో వైఎస్కు కూడా అదే చివరి రోజు. 1978లో తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టిన వైఎస్ది ఓటమెరుగని ప్రజా ప్రస్థానం. 3 పదుల రాజకీయ జీవితంలో అసెంబ్లీలో ఆయనది ఒక ప్రత్యేకమైన స్థానం, ఒక విభిన్నమైన శైలి, ఒక నిర్దిష్టమైన లక్ష్యం. ప్రశ్నించే విధానం, గర్జించే తీరు, నడక, కదలిక, ఆహార్యం అన్నీ ప్రత్యేకం. ఆ చిరునవ్వు ఆయనకే సొంతం. ఎమ్మెల్యేగా, మంత్రిగా, ప్రతిపక్ష నాయకుడిగా, ముఖ్యమంత్రిగా ప్రతి హోదాలోనూ ఆయన పోరాటం ప్రజల కోసమే. వైఎస్తో ఈ సభకు విడదీయరాని బంధం. With the consent of the House, I adjourn the House. Sign and die. అసెంబ్లీ సమావేశాలు అయిన వెంటనే ఎందుకు, కాస్త విశ్రాంతి తీసుకోవచ్చు కదా అనే సలహాలు, సూచనలు ఆయన వినలేదు. ఎప్పటిలాగే ఆ రోజు రాత్రి 9 గంటలకే నిద్రపోయారు. క్యాంప్ ఆఫీస్లో అదే చివరి విశ్రాంతి. సెప్టెంబర్ 2, 2009 తెల్లవారుజాము వేకువ కంటే ముందే నిద్రలేచిన వైఎస్ ఎప్పటిలాగే తన రోజువారీ కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. యోగా చేశారు, న్యూస్ పేపర్లు చదివారు, అనుప్పల్లిలో జరగబోయే రచ్చబండ కార్యక్రమానికి సంబంధించి నోట్స్ ప్రిపేర్ చేసుకున్నారు. రోజులాగే తెల్లారింది. ఆ ఉదయం వైఎస్కు ఆఖరి శుభోదయం. ఉదయానికి అది వైఎస్ ఆఖరి చిరునవ్వు. తనను కలవడానికి క్యాంప్ ఆఫీసుకు వచ్చిన ప్రజలను ఎప్పటిలాగే పలకరించిన వైఎస్ వాళ్ళు ఇచ్చిన అర్జీలు తీసుకుని తన చిరునవ్వుతోనే వారికి కొండంత ధైర్యాన్నిచ్చి పంపించారు. బేగంపేట ఎయిర్పోర్ట్లో ముఖ్యమంత్రి ప్రయాణానికి సన్నాహాలు జరుగుతున్నాయి. క్యాంప్ ఆఫీస్ బయట కాన్వాయ్ సిద్ధంగా ఉంది. తన పంచె అంచు సవరించుకుని, తన నవ్వును తానే పలకరించుకుని వైఎస్ ప్రయాణానికి సిద్ధమయ్యారు.
ఈ రాష్ట్ర ప్రజల మేలు కోసం ఒక నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టేందుకు బయలుదేరారు. అది విజయవంతం కావాలని కోరుతూ ఆయన సతీమణి విజయమ్మ హారతితో ఎదురొచ్చారు. వైఎస్ తనదైన శైలిలో వీడ్కోలు చెబుతూ ముందుకు కదిలారు. ఆ కుటుంబానికి అదే ఆఖరి వీడ్కోలు. కాన్వాయ్ బేగంపేట ఎయిర్పోర్టుకు కదిలింది. బేగంపేట ఎయిర్పోర్ట్లో పాత బెల్ హెలికాప్టర్ సిద్ధంగా ఉంది. అయితే ఆ రోజు ఎగరాల్సింది కొత్త అగస్టా చాపర్. డెలివరీ మెకానిజమ్స్ అన్ని సక్రమంగా పనిచేస్తున్నాయా లేదా అనేది నేరుగా నేను చూసుకోవడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాను. సార్, గతంలో మీరు పల్లెబాట నిర్వహించారు. పల్లెబాటకు దీనికి తేడా ఏ విధంగా చూడవచ్చు? పల్లెబాట అంటే ఒక 20 కిలోమీటర్లో, 40 కిలోమీటర్లో, 60 కిలోమీటర్లో కొన్ని గ్రామాల అమ్మడి పోవటము, ఆ గ్రామాలకు సంబంధించిన విషయాలు కనుక్కోవటము. ఆయా గ్రామాలు నేను పోయినప్పుడు పక్క గ్రామాల వాళ్ళు వీళ్ళందరూ వచ్చేస్తారు. చిన్న రోడ్ సైడ్ మీటింగ్స్ అట్లా జరిగేటి. ఇందులో మీటింగ్ అనేది కాన్సన్ట్రేట్ అస్సలు చేయటం లేదు. అసలు ఎవరిని మిగిలిన గ్రామాలలో ఇక్కడికి రావద్దనే చెప్తున్నాం. ఆ గ్రామానికి సంబంధించిన మనుషులే రావాలి, ఆ గ్రామంలో ఉన్న సమస్యలే వినాలి. ఇది అంటే రిప్రజెంటేటివ్ శాంపుల్ అన్నమాట. ఇది ఇట్స్ నాట్ యాజ్ ఇఫ్ దట్ నేను రాష్ట్రంలో ఉన్న 20,000 గ్రామాలకు నేను పోలేను కదా. అంటే ఈ పథకాల అమలుకి సంబంధించి సార్, అంటే ఎన్నికలకు ముందు అందరికీ అన్ని ఇచ్చి ఇప్పుడు కొంతమందిని వేరు ప్రధాన విమర్శ సార్. అటువంటిది ఏమైనా నిజంగా జరిగి ఉందా? ఎక్కడైనా ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన విమర్శలు ఎక్కడైనా నిజమైన విమర్శలు ఉన్నాయా? ఏదైనా లేదు ఇంత పెద్ద ప్రోగ్రాం జరిగేటప్పుడు నిజంగా కూడా ఏదైనా పొరపాటు జరిగినాయా? ఒకవేళ పొరపాట్లు ఎక్కడైనా ఉంటే అది ఏ విధంగా నివారణ చర్యలు తీసుకోవాలా, రెక్టిఫికేషన్స్ ఏ విధంగా చేసుకోవాలనే విషయాలన్నీ కూడా. వర్షం రాష్ట్రంలో అనేక చోట్ల గత 2 రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్లో సీఎం బయలుదేరుతున్న సమయంలో చిన్న తుంపర్లు పడుతున్నాయి. తనకెంతో ఇష్టమైన వర్షం రచ్చబండకు స్వాగతం చెబుతున్నట్టుగా భావించిన వైఎస్ అదే వాతావరణంలో హెలికాప్టర్ ఎక్కారు. బేగంపేటలో బెల్ హెలికాప్టర్ ఎగిరింది. హెలికాప్టర్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డితో పాటు సీఎం కార్యాలయ ముఖ్య కార్యదర్శి పి సుబ్రహ్మణ్యం, ప్రధాన భద్రతాధికారి జాన్ వెస్లీ, పైలట్ ఎస్కే భాటియా, కో పైలట్ ఎంఎస్ రెడ్డి ఉన్నారు. చిత్తూరు జిల్లాలో అధికారులంతా అప్రమత్తమయ్యారు. బెల్ హెలికాప్టర్ సురక్షితంగా ల్యాండ్ అవ్వడానికి 5 మండల కేంద్రాల్లో హెలిపాడ్లు ఏర్పాటు చేశారు. హైదరాబాద్లో వర్షం పెరిగింది. నగరమంతా హై అలర్ట్. మరోవైపు గణేష్ నిమజ్జనం ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ట్యాంక్ బండ్ పరిసరాలన్నీ రద్దీగా సందడిగా ఉన్నాయి. గణేష్ నిమజ్జనం ప్రత్యక్ష ప్రసారం ఏర్పాట్లలో మీడియా బిజీగా ఉంది. రచ్చబండ కార్యక్రమానికి అనుపల్లి ముస్తాబైంది. ఈ కార్యక్రమం తర్వాత వైఎస్ నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు వెళ్లడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. నెల్లూరులో వైఎస్ ప్రారంభించనున్న స్టీల్ ఫ్యాక్టరీలో భద్రతా ఏర్పాట్లను అప్పటికే ఆ జిల్లా కలెక్టర్, ఎస్పీ 2 సార్లు పర్యవేక్షించారు. ముఖ్యమంత్రి రాక కోసం 3 జిల్లాల్లో వివిధ కార్యక్రమాలకు సంబంధించి అందరూ ఎదురు చూస్తున్న క్షణాలవి. మాకు సడన్గా సీఎం గారు ఇక్కడ ఊరు ప్రోగ్రాం పెట్టారు. మాకు అసలు తెలియదు. తాగలా పలుకులు అనుకుంటున్నారు, కానీ అనుకోకుండా మాకు ఇలా ఉదయం 6 గంటలకు ఓపెన్ చేశారు. వచ్చేప్పటికి మాకు చాలా సంతోషంగా ఉంది. కొంచెం కొంత కంగారు కూడా ఉంది. మాకు ఇక్కడంతా పనులైన చూసుకోవటము. వైఎస్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఆచూకీ మాయమైంది. మావోయిస్టుల సంచారం ఎక్కువగా ఉండే నల్లమల అడవుల్లో పలానా చోట సీఎం ఉన్నారని చెబితే భద్రతకు ముప్పు కలుగుతుందనే కారణంతోనే వైఎస్ ఆచూకీ తెలిసినా ప్రభుత్వం ప్రకటించలేదని అందరూ అనుకున్నారు. వైఎస్ క్షేమంగానే ఉన్నారని అందరూ నమ్మారు. సునీల్ చెప్పినాడు, అట్లా ఫ్లైట్ చాపర్ మిస్ అయిందంట అట్లా అని చెప్పాడు. టీవీ పెట్టినా మిస్ అయిందన్నారు. సర్లే అని చెప్పి నాకేం ఏమో అవుతుందని అయితే భయం తగలలేదు. ఊరికే మళ్ళీ ప్రేరణ లేకపోయినా నేనేదో దేవునికి స్తుతులు చెప్పుకుంటూ కూర్చున్నా. మళ్ళీ ఎవరెవరు వస్తా అన్నారు. మళ్ళీ నేను రాత్రంతా కూడా దేవుని నుంచి బయటికి రాలేదు. మరి 2-3 సార్లు అడిగాను, ఏమైనా తెలిసిందా मुख्यमंत्री वाया स्टेडी का वो मनहूस हेलीकॉप्टर, उसका अभी भी कोई पता नहीं चल रहा है. Minister's chopper of course has had absolutely no contact with it. The helicopter did not have a proper electronic location transmitter which could have pinpointed the location. ఇంతలోనే పిడుగులాంటి ఒక వార్త రాష్ట్రాన్ని కుదిపేసింది. అందరూ నమ్ముతున్నట్టుగా వైఎస్ క్షేమంగానే ఉన్నారా?
నల్లమలలో హెలికాప్టర్ సేఫ్గానే ల్యాండ్ అయిందా? ప్రభుత్వం భద్రత కోసమే వైఎస్ ఆచూకీ ప్రకటించలేదా? మరి వైఎస్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఎక్కడుంది? ఏమైంది? సెప్టెంబర్ 2, 2009 బేగంపేటలో హెలికాప్టర్ బయలుదేరిన సమయం. హెలికాప్టర్ చిత్తూరు చేరుకోవాల్సిన సమయం. బేగంపేట నుంచి ప్రయాణించాల్సిన దూరం 473 కిలోమీటర్లు. హెలికాప్టర్లో 3 గంటలు ప్రయాణించేందుకు సరిపడా ఇంధనం ఉంది. 2 గంటల్లోనే గమ్యం చేరాల్సి ఉంది. కానీ చిత్తూరు జిల్లాలో ఏర్పాటు చేసిన ఏ హెలిపాడ్లోనూ చాపర్ ల్యాండ్ అవ్వలేదు. ఉదయం 9 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి, 9 గంటల 2 నిమిషాలకు చెన్నై విమానాశ్రయానికి హెలికాప్టర్ నుంచి హై ఫ్రీక్వెన్సీ రేడియో సిగ్నల్స్ అందాయి. 9 గంటల 12 నిమిషాలకు పైలట్ భాటియా శంషాబాద్ ఏటీసీని సంప్రదించారు. 9 గంటల 30 నిమిషాలకు చెన్నై ఏటీసీతో టచ్లోకి వస్తామని చాపర్ పైలట్ చెప్పినట్లు శంషాబాద్ ఏటీసీలో రికార్డ్ అయింది. వెంటనే శంషాబాద్ ఏటీసీ స్టాఫ్ చెన్నై ఏటీసీని సంప్రదించి కమ్యూనికేషన్స్ ఫ్రీక్వెన్సీ మార్చుకోవాల్సిందిగా సూచించారు. 9 గంటల 31 నిమిషాలకు శంషాబాద్ ఏటీసీ రాడార్పై హెలికాప్టర్ మాయమైంది. ఆ తర్వాత బెల్ 430 హెలికాప్టర్కి ఏటీసీతో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. హెలికాప్టర్లో ఉన్న ఏ సెల్ ఫోన్కు సిగ్నల్ అందలేదు. పైగా బెల్ 430 హెలికాప్టర్లో శాటిలైట్ ఫోన్ కూడా లేదు. వెలుగోడు, ఆత్మకూరు, పాములపాడు మండలాల్లో ఎక్కడైనా హెలికాప్టర్ అత్యవసరంగా ల్యాండ్ అయి ఉంటుందని అంతా అనుకున్నారు. అది స్ట్రాంగ్ హెలికాప్టరు, దానికి ఏం ప్రాబ్లం ఉండే హెలికాప్టర్ కాదు. ఎక్కడో థిక్ ఫారెస్ట్ లో ల్యాండ్ అయి ఉంటారు, వాతావరణం సరిగా లేనందువల్ల అనే భావంతో ఉన్నాం. 9 గంటల 30 నిమిషాలకు బండి ఆత్మకూరు రోళ్లపాడు వద్ద హెలికాప్టర్ కనిపించిందని స్థానికుల సమాచారం. హెలికాప్టర్ ఆచూకీ కోసం ఎయిర్ ఫోర్స్ కి చెందిన 2 హెలికాప్టర్లు గాలింపు చర్యలు చేపట్టాయి. 3 హెలికాప్టర్లు బెంగళూరు నుంచి బయలుదేరాయి. ఒక ప్రైవేట్ హెలికాప్టర్ కృష్ణపట్నం నుంచి బయలుదేరింది. మన గవర్నమెంట్ హెలికాప్టర్ ఒకటి హైదరాబాద్ నుంచి బయలుదేరింది. నంబర్ ఆఫ్ హెలికాప్టర్స్ వెళ్ళినా కూడా కొన్ని హెలికాప్టర్స్ వెదర్ బాగా లేనందువల్ల, అధిక వర్షాలు కురుస్తూ ఉన్నందువల్ల మేము ముందుకు వెళ్ళలేకపోయామని వెనక్కి వచ్చినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కొండపోతగా వర్షం కురుస్తోంది. ఆకాశ మార్గంలో గాలింపు ముందుకు సాగలేదు. కర్నూలు జిల్లా వెలుగోడు సమీపంలో దట్టమైన అటవీ ప్రాంతంలో హెలికాప్టర్ దిగి ఉండొచ్చని ప్రభుత్వం చెప్పింది. అయితే మా సంపూర్ణమైనటువంటి విశ్వాసం వారు క్షేమంగానే ఉండి ఉంటారు. దారి కనుక్కోవడం కష్టం. కుండపోతలాగా వర్షం పడుతూ ఉన్నది. ఫారెస్ట్ ఏరియాలో ఉంటే దారి తెలియటం కష్టం. ఎవరో ఒకరు సహాయం చేసి ఈ వైపున వెళితే పలానా ఊరు వస్తుందని కానీ, ఈ వైపున వెళితే పలానా ఊరు వస్తుందని కానీ చెప్తే తప్ప కొత్త వాళ్ళకి, మనలాంటి వాళ్ళకి ఎవరికి కూడా ఫారెస్ట్ నుంచి బయటికి రావటం, థిక్ ఫారెస్ట్ ఒకటి, విపరీతమైనటువంటి వర్షం పడుతూ ఉంది. 7 జిల్లాల్లో విస్తరించి ఉన్న నల్లమల అడవిలో హెలికాప్టర్ ఆచూకీ కోసం అణువణువున గాలింపు మొదలైంది. రాష్ట్రమంతా నిశ్శబ్దం. ముఖ్యమంత్రి క్షేమంగా ఉన్నారన్న వార్త కోసం ఎదురుచూపులు. గుడి, చర్చ్, మసీదుల్లో ప్రార్థనలు. తప్పకుండా మా యేసు ప్రభువు వారు ఆయన రక్షిస్తారని, క్షేమంగా భద్రంగా తీసుకొస్తారని మేము నమ్ముతున్నాం. మేము భగవంతుడిని, మన దుర్గా గణపతిని మేము మొక్కేదోటే. తప్పకుండా మేము అందరం కూడా భగవంతుడు మళ్ళీ మాకు రాజశేఖర రెడ్డి గారు మమ్మల్ని అందరూ మాకు అందించాలని, ఆయన మంచి ఆరోగ్యాలతో ఇక్కడ రావాలని చెప్పి మేము హృదయపూర్వకంగా కోరుకోవడం జరుగుతుంది. తమ అభిమాన నాయకుడి ఆచూకీ కోసం గిరిజనులు నల్లమల అడవిలోకి పరుగులు తీశారు. When we landed at Atmakot, some people told us that they have seen the helicopter passing that route, and then they told us they think that he turned left. So they also were helpful in for us to generally come to some area. So we figured that the helicopter must be somewhere around. కోట్ల మంది ప్రజలు టీవీలకు అతుక్కుపోయారు. సుకోయ్ యుద్ధ విమానం రంగంలోకి దిగింది. గంటలు గడుస్తున్నాయి, ఆచూకీ లేదు. గంటకో విధంగా వినిపిస్తున్న ఊహాగానాలు, గంటకు పెరుగుతున్న ఉత్కంఠ. కోట్ల మంది ప్రజల్లో తీవ్ర ఆందోళన. ఖచ్చితమైన ఆచూకీ తెలియలేదు. I don't know yet. Perhaps they will be able to do a search on foot for about a couple of hours at least. And then we'll have to wait until first light tomorrow
when we will press again helicopters as well as intensify the search on foot. So let's hope for the best, let's pray for the best, and if I have any further information, we'll get back to you. We all pray God that he will definitely be come back well and healthy. కానీ ప్రజల గాలింపు ఆగలేదు. నల్లమల అడవుల్లో ముఖ్యమంత్రి హెలికాప్టర్ ఆచూకీ తెలుసుకునేందుకు చెంచులు మాత్రమే దిక్కయ్యారు. 14 చెంచు బృందాలు స్వచ్ఛందంగా తలో దిక్కు నల్లమలలో తెల్లవార్లు వెతుకులాట కొనసాగించారు. సాయంత్రం 4 గంటల వర్షం లేదనుకో తెల్లాళ్ళు ఎత్తుకులాడేది అట్లా అనమాట. ఉదయం వాళ్ళ సమాచారం దొరికే వరకు ఎత్తుకులాడాల్సిందే. అది మనకు తెలియాలి కదా వాళ్ళది సమాచారం. రాత్రంతా కన్నీళ్లు నిండిన కళ్లతో ఎదురు చూసింది రాష్ట్రం. వైఎస్ బతికే ఉన్నారన్న ఒక్క వార్త కోసం పల్లెలన్నీ పడిగాపులు కాశాయి. సెప్టెంబర్ 3, 2009 ఆ సూర్యోదయం చీకటి వార్తను మోసుకొచ్చింది. We launched the para-commandos in the next helicopters and we slithered them down with all the possible equipment to clear the area of the foliage and find out, and that is how we could reach the spot. And on reaching the spot we came to know that unfortunately there were no survivors. ఒక ప్రమాదం పెను విషాదమైంది. ఈ దేశం ఒక మహానేతను కోల్పోయింది. Just a little while ago, announced with deep regret the tragic death of Chief Minister of Andhra Pradesh and 4 other occupants of the helicopter. సూర్యుడి సెలవని అలసిపోయేనా, కాలమే శిలవలే నిలిచిపోయేనా, మనిషి మనిషిని కలిపిన ఓ ఋషి, భువిని చరితని నిలిపెను నీ కృషి. మహాశయా విధి పగై తరిమెనా, మహోష్ణమై రుధిరమే మరిగెనా, ఆగిపోయేనా త్యాగం కదా.